అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు కొన్ని నిర్ణయాలు మార్పులు చేర్పులు అయినప్పటికీ అవి మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే కుటుంబంలో వాతావరణం కానీ, తర్వాత తల్లి పెద్దలు మొదలగు వారిని సంప్రదించడం, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, దీంతో పాటుగా నూతన వాహన కొనుగోలు కొరకు ఎక్కువ స్థాయిలో ఆలోచనలు చేస్తారు. ఆల్రెడీ మీరు ఏదైనా వాహనం తీసుకున్నా కూడా దానికి సంబంధించిన విషయాల్లో కొంత చర్చలు జరపడం లాంటిది. అలాగే గృహాన్ని అందంగా అలంకరించడానికి ఖర్చులు అనేవి అధికంగా చేసినా కూడా కొత్త విధానంలో ఇంటిని ఇంటీరియర్స్ చేయించడం, డెకరేషన్ చేయడం, లేకపోతే ఇంకేదన్నా ఇంకా పెట్టుబడులు పెట్టడానికి కొత్త ప్రదేశాల్లో ఏదైనా స్థలాలు కొనుగోలు కొరకు కూడా చర్చలు చేయడానికి అవకాశం అనేది కనబడుతోంది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో కలిపి సంప్రదిస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాల కొరకు ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ప్రయాణాలు ఆధ్యాత్మిక పరంగా ఉండడం, పెద్దల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు. ముఖ్యంగా తోబుట్టువులతో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులలో స్త్రీలు అంటే తోబుట్టువులలో సోదరి వర్గంతో కలిపి కొన్ని చర్చలు చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. తల్లి ఆరోగ్యం మీద మాత్రం కొంతవరకు శ్రద్ధ వహిస్తారు. గృహ వాతావరణం కూడా మీరు ఆశించిన స్థాయిలో కొంత పూర్తి స్థాయిలో లేపడం వల్ల కొంత చికాకులు లాంటివి ఉన్నా వాటిని చక్కగా అధిగమించగలుగుతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలోచనలు కూడా కొంత వేవరీగా ఉండడం, అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మీద మరుక్షణం నిలబడడానికి అవకాశం లేకుండా ఏదో కొత్త పనులు రావడం, దాంతో ఎటు నిర్ణయం తీసుకోలేక కొంత సందేహాస్పదంగా ఆలోచనలు చేసుకోవడం అనేది, అలాగే మీ యొక్క సొంత విషయాల్లో ఇతరుల జోక్యం కొంత చికాకును కలిగించే అవకాశాలు లాంటివి ఉండడం, దానివల్ల చికాకులు అనేవి అధికంగా ఉండడం అనేది, అలాగే ముఖ్యంగా ప్రయాణాలు కానీ మధ్యవర్తిత్వం కానీ ఏ విషయాలైనా సరే వాటికి సంబంధించి మీరు ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మాటల వల్ల కూడా మీకు కొంతవరకు, అంటే ముఖ్యంగా మీ తోబుట్టువులతో కానీ లేకపోతే మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాల్లో కొలీగ్స్తో కానీ మాట్లాడేటప్పుడు ఘర్షణ లేకుండా చాలా చక్కగా నీట్గా చూసుకొని జాగ్రత్తగా మాట్లాడుతూ సమస్యలు అధిగమించే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి అవకాశం అనేది ఉంది.